హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిటీలో స్వప్న వ్లాగ్స్. ఇంకా ఇది వచ్చేసి అయితే నిన్నటి వ్లాగ్ అనమాట ఫ్రెండ్స్. నిన్న ఎర్లీ మార్నింగ్ అనమాట. ఇక లేవగానే బట్టలు అయితే ఆరేస్తున్నానండి. చెప్పాను కదా మొన్న అదే మండే రోజు ఇట్లా వర్షం వస్తే మళ్ళీ తీసి ఆరేసానని చెప్పాను కదా. సో అంత ఆరలేదండి. మళ్ళీ రాత్రి అంటే పచ్చి పచ్చిగానే ఉండే, మళ్ళీ ఇంత రాత్రిపూట కూడా వర్షం రాగల అనేసి ఈ మధ్య వర్షం వస్తుంది కదా అనేసి మళ్ళీ తీసి నేను ఇంకా ఇంట్లో వేసానమాట నైట్. ఇక అవి కొంచెము పచ్చి పచ్చిగా మళ్ళీ అంతా స్మెల్ వస్తాయి కదా అనేసి లేవగానే ఇంకా బట్టలు తీసుకొచ్చి ఇక ఆరేస్తున్నాను అనమాట. ఇక ఆరేసాక ఇక ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశానండి. ఇక పొయ్యి తుడుచుకోవడము, వంట తుడుచుకోవడం, ఇక ఇదంతా డైలీ ఉండే పనులే కదా, అందరికీ ఉండే పనులే. ఇక నేను కూడా అట్లనే చేసానండి. ఇక కాకపోతే ఒక్కొక్కరు ఒక విధంగా అంతే కదా. ఇక ఏంటంటే ఇక వాకిలు అయితే ఏం ముడిచడండి. ఫస్ట్ అయితే బియ్యం కడిగి పెట్టుకొని పప్పు గిట్ల ఏమైనా ఉండేది ఉంటే అలాంటివి ఏమైనా వేసుకొని చాయ్ గిడ కానీ పాలు కానీ ఏమైనా పొయ్యి మీద పెట్టేసుకొని అప్పుడు బయటికి వెళ్తాను అనమాట వాకిలు ఊకడానికి. లేదంటే ఒక్కొక్కసారి ఇల్లు ఉడ్చేసి బయట వరండా కూడా ఉడ్చేసి అప్పుడు వాకిలు ఉడ్చేసి వస్తాను అనమాట. ఇలా వీలైతే అలా అనమాట ఫ్రెండ్స్. ఇక నాకు ఎలా అనిపిస్తే అలా. సో అదన్నట్టు ఇంక ఇక్కడైతే అంతా ఏమంత పెద్ద పని ఏం లేకుండే. మొన్ననే అంత క్లీనింగ్ డస్టింగ్ చేసేసాను కదా. ఇక మొన్న రాత్రి అంతా ఇంకా చెప్పాను కదా పేపర్లు వేసి సెల్ఫ్ చదిరానని, ఇక ఏమంతా లేకుండే అనమాట. ఇక పొయ్యి కూడా నీట్గానే ఉంది, కానీ మళ్ళీ ఒకసారి తుడిచాలి కదా, అంత ఏమైనా డస్ట్ గిట్ల ఉంటుంది కాబట్టి ఇక తుడుస్తాను. ఇంక ఇల్లు అయితే ఊడుస్తున్నాను అనమాట. ఇక్కడ ఇంకా బయట వరండా కూడా ఊడ్చేసాను, ఊడుస్తున్నాను. ఇక అంతా వర్షము ఇట్లా వర్షం పడలే కానీ జర పచ్చి పచ్చిగా అనిపిస్తుంది అనమాట అంతా బయట బండలు కూడా. ఇక చెత్త అయితే వేసేసి వచ్చి ఇంట్లోకి వచ్చి ఇంకా మళ్ళీ ఇక బియ్యం అయితే కడిగి పెడుతున్నానండి. ఇక బియ్యము కొంచెము చింత చిగురు చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇక మా చెల్లెళ్ళ ఇంటికాడ తెచ్చిన కదా, మొన్న చూపించాను కదా చింత చిగురు, తీసుకొచ్చి అలానే పెట్టాము. మేము సండే రోజు వచ్చామండి. సండే రోజు రాత్రి అంటే ఈవినింగ్ టైంలో అలా వచ్చాము. ఇక వచ్చి మళ్ళీ అన్నము పప్పు చేశానమాట. చెప్పాను కదా పప్పుచారు చేశానని చెప్పాను కదా, ఆ పప్పుచారు ఇక చింత చిగురు అలానే ఫ్రిడ్జ్లో పెట్టానమాట. మంచిగానే ఉంది, 2 days ఫ్రిడ్జ్లో పెట్టాను కదా. సో ఇక ఇలా ఉందన్నమాట. ఇంకా సరే మొన్న నైటే ఉందాం అనుకున్నాను నేను, మండే రోజు నైట్. కానీ ఎందుకులే ఇక మార్నింగ్ వండుదాంలే అన్నట్టు ఇక అది ఆ రోజు బెండకాయ ఫ్రై చేశానని చెప్పాను కదా. సో అది ఇక ఇప్పుడు ఈ బగోనా చూపిస్తున్నాను కదా, బగోనా కాదు అది ఏంటో దాన్ని ఏమంటారో గిన్నె. ఇక అదైతే మా చెల్లె ఇట్లా చిట్టెంటుకలకు గిన్నెలు ఇస్తారు కదా, మా సైడ్ కూడా ఇస్తారు. ఇక మా చెల్లె నా కోసమే తీసుకుందంట. కాకపోతే ఏంటంటే అంత మందం ఏం లేదండి, అది మామూలుగానే ఉంది. కానీ బాగున్నాయి. ఇప్పుడు ఈ మధ్య చాలా వాడుతున్నారు కదా అలాంటి వాటిలోనే అన్నం, అదే మన కర్రీస్ చేస్తున్నారు కదా, పెద్ద పెద్ద వాటిలోనేమో చేపల పులుసు అలా చేస్తున్నారు కదా, బాగుంటున్నాయి ఇప్పుడు అవి అయితే. ఇక మా చెల్లి అయితే ఒకటి తీసుకుంది, కానీ అది అయితే వంట చేయడానికైతే పనికి రాదు, ఎందుకంటే చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట, మాడిపోతాయి. మందం ఉంది కదా, ఇట్లనేమన్నా కాయగూరలు ఇట్లా కాకూరలు ఇట్లా కడుక్కోవడానికి ఇట్లా పనికి వస్తుంది అన్నట్టు. బాగుంది కదా అని ఇంక మా చెల్లి ఇదొకటి ఇంకొకటి కూడా తీసుకుంది, చిన్న గుండి. అది ఎప్పుడైనా చూపిస్తాను మీకు వీడియోలో. ఇక బాగుందన్నమాట. ఇక ఆ 2 తీసుకుంది. మళ్ళీ ఎక్స్ట్రా కొన్ని గిన్నెలు కూడా నాకు కొన్ని లేవు అన్నట్టు, అవి నేను తెచ్చేసుకున్నాను అని చెప్పినా కదా. సో అదన్నట్టు ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే చాయ్ అయితే పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను. ఇంకా చింత చిగురు చేస్తున్నాను చెప్పినా కదా, దానికోసం అనేసి శనగపప్పు వేస్తే బాగుంటుంది కదా అనేసి కొంచెం శనగపప్పు అయితే కడిగి పెట్టుకున్నాను నీట్గా. ఇక చాయ్ కూడా పొయ్యి మీద పెట్టేసి ఇక బయట అయితే వాకిలు ఊకడానికి వెళ్తున్నానండి. ఏంటంటే ఇక బయట వాకిలి వచ్చేసరికి చాయ్ మరుగుతుంది కదా, చిన్నగానే ఉందండి ఆకిలి. ఇంకా బయట అయితే రోడ్ వేయలేదు, ఎన్ని రోజులు అయిపోయింది, చాలా డేస్ అయిపోయింది. ఇది అప్పుడు చెప్పాను కదా నేను, డ్రైనేజ్ పైపులు వేస్తున్నారని, వేసారు, కంప్లీట్ అయిపోయింది. ఆ మట్టి కూడా లెవెల్ అన్నారనమాట. అంటే మొత్తం మట్టి ఉంటుంది కదా, తోడిన మట్టి అంతా, అదంతా కొంచెం సమానంగా అనేసారనమాట రోడ్కి. కాకపోతే ఏంటంటే ఇంకా ఇట్లా రోడ్ వేస్తారు కదా, ఆ రోడ్ వేయలేదండి. ఇక అట్లనే ఉంది మట్టి మట్టిగా రోడ్డు. ఇక వర్షం పడుతున్నైతే అంత బురద పిల్లలు అయితే మొత్తం ఇట్లా ఆడుకొని వచ్చి మొత్తం తొక్కుతున్నారు అన్నట్టు. ఇక అంటే ఇక అంత కాళ్ళకంతా అంటుతుంది కదా. సో అట్లుంది పరిస్థితి. ఆకిలి అయితే మా ఇంటి ముంగట ఇది ఓనర్ వాళ్ళు ఇట్లా ఎప్పుడో ఇట్లా సిమెంట్ లాగా ఇట్లా ఎవరి ఇంటి ముంగల వాళ్ళు ఆకిలి ఇట్లా నీట్గా చేసుకుంటారు కదండి. సో ఇక వీళ్ళు కూడా ఇట్లా చేసుకున్నారు అనమాట. కొంచెం గరుకులు ఉంది. ఇక ఏమంటారు మన ముగ్గు అయితే అయిపోయింది అన్నట్టు. ఇక చాక్పీస్తోనికి ఏనికి రావట్లేదు, ఇట్లా మొత్తం ఏమంటారు బా ఇట్లా బరకగా ఉందన్నమాట. బండలు సాఫ్గా లేదు, బండలు కాదు సిమెంట్తోని ఇట్లా ఇట్లా చేశారనమాట నీట్గా. కొంచెమే ఉంది ఆకిలి. ఇక బయట అయితే వాకిలికి నీళ్ళు చల్లి ముగ్గు అయితే వేసి వచ్చానండి. ఇక ముగ్గు అయితే కొనాలా, ఇక వర్షాకాలం కదా,
ఇక ముగ్గు వాళ్ళు అయితే వస్తలేరు. వర్షాకాలం అంటే వర్షాకాలం కాదు, అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ముగ్గు అమ్మటోళ్ళు వస్తలేరు అనమాట. ఆ మధ్య బాగానే వచ్చారు. కొనాల మళ్ళీ ముగ్గు అయితే ముగ్గుతో వేస్తేనే మంచిగా అనిపిస్తుంది. చాక్పీస్తో వేస్తే కూడా బాగుంటుంది, కానీ నీట్గా సమానంగా ఇట్లా బండల్లాగా ఉంటే నీట్గా వస్తాయి అనమాట. చాక్పీస్తోని ఇట్లా బరకలు బరకలు ఉండే అనుకోండి ఏనికి రాదు. సో అది అన్నట్టు ఇక్కడైతే ఛాయ్ అయితే మరిగిందండి. నేనైతే ఇక ఛాయ్ పోసుకుంటున్నాను, మనకు ఛాయ్ ఉండాలి కదా. ఆల్రెడీ మార్నింగ్ లేవగానే థైరాయిడ్ టాబ్లెట్ వేసేసుకున్నాను. ఇక అది వేసుకొని నేను ఈ పనులు చేసుకునేసరికి ఇక 35 మినిట్స్ అవుతుంది కదా. ఇక అప్పటి వరకు అలా ఇక చేసుకుంటాను అన్నట్టు. ఇక తర్వాత బియ్యం అయితే పొయ్యి మీద పెట్టేశానండి. ఒక పొయ్యి మీద అయితే పప్పు పెట్టేశాను. ఇక ఇక్కడైతే నేను బాసన తోమేస్తున్నాను అనమాట. కొన్ని ఉన్నాయి, రాత్రి గిన్నెలు పడ్డాయి అనమాట. అవే ఇంకా పిల్లలైతే పడుకున్నారండి, లేవలేదు. ఇక మా ఆయన అయితే చూసారు కదా, బయట అయితే బ్రష్ చేసుకుంటున్నాడు నేను వాకిలు ఊకేటప్పుడు. ఇంకా మా ఆయన అయితే ముఖం కడుక్కేసుకున్నాడు. ఇక చాయ్ అయితే పోయాలి మా ఆయనకి. ఇక మా ఆయన కూడా వేసుకుంటాడు అన్నట్టు థైరాయిడ్ ట్యాబ్లెట్. ఇక ఇక్కడైతే వంట చేసుకుంటూ అయితే బాసన తోముతున్నానండి. ఇక గంజి అయితే పొంగుతూనే ఉన్నది. ఇక కట్టేసరి పెడదాం అనుకుంటున్నాం కానీ ఎప్పుడు పెట్టట్లేదండి. కట్టేసరి పెడితే ఒక పని అవుతుంది అంటే ఒక పని అయిపోతుంది నాయన అనిపిస్తుంది. ఏంటంటే మంచిగా అదే ఉడుకుతుంది కదా అన్నట్టు అనిపిస్తుంది. ఈ గంజి వంపడం పెద్ద రిస్క్. ఏంటంటే గంజి అందులో ఉన్న విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయేమో కదా, అన్నీ వెళ్ళిపోతాయి ఆ గంజి లోపలనే అనిపిస్తుంది. మళ్ళీ నేను అదే విధంగా గంజి వంపుతున్నాను. ఇక నాకు అట్లా బాగా అలవాటు అయిపోయింది అనమాట. ఏంటంటే ఇట్లా అట్టేసరి పెడితే మంచిగా అందులోనే మంచిగా ఉంటుంది, అన్నం మంచిగా ఉడుకుతుంది, అందులోనే ఉంటుంది కదా గంజి కూడా. తింటే కూడా హెల్త్కి కూడా మంచిది కదా అని తెలుసు, అయినా మళ్ళీ నేను గంజి వంపుతున్నా, అట్లా అలవాటు అయిపోయింది అనమాట నాకు. సో ఇక గంజి అయితే అంతా బొంగుతుందండి పొయ్యి మీద. అప్పటికి నేను వాటర్ కూడా ఎక్కువ ఏం పోయా, బియ్యం ఎన్ని పోసుకుంటానో దానికి తగ్గట్టు కొన్ని ఎక్కువ పోస్తాను అనమాట. ఇక మనం జర్ర చూడలేదనుకో ఇక అంతా పొంగుతూనే ఉంటుంది, పొయ్యి అంతా ఇట్లా అవుతుంటుంది అనమాట స్టవ్ అంతా. ఇక పక్కన అక్కడ మసిబట్ట పెట్టేసిన, తుడిచేసిన ఎమ్మటే ఇక నేను చాయ్ తాగిన కదా. ఇంకా మా ఆయనకు కొంచెం చక్కెర తక్కువైందనమాట. ఇక మళ్ళీ మా ఆయనకు కొంచెము మంచి కలర్ ఉండాలన్నమాట, చాయ్ కలర్, అందుకనే కొంచెం తక్కువైంది అనేసి ఇక మళ్ళీ కొంచెం చాకపోతే కొంచెం చక్కెర యాడ్ చేసి కొంచెం మరగబెట్టి పోసేసి ఇచ్చేసి వచ్చాను అనమాట. ఏంటంటే నేను ఎట్లున్నా తాగుతాను. ఇక మళ్ళీ మనకు ఆ టైంలో అంత ఉండదు కదండి, చక్కెర తక్కువైందా చాకపోతే తక్కువైందా అన్నట్టు ఉండదు కదా. ఎందుకంటే పని మనమే చేయాలి కదా, మళ్ళీ పిల్లలు లేచే టైం అవుతుంది. కలర్ ఎట్లున్నా సరే, చక్కెర కలిసినా లేకున్నా సరే, కానీ ఇక బిజీ టైంలో ఇక అంతేమి ఉండదు, తాగినమా లేదా అన్నట్టు ఉంటుంది అనమాట నా పని. ఇక మా ఆయనకి ఏంటంటే పర్ఫెక్ట్ ఉండాలా, లేకపోతే తిడతాడు. సో ఇక అన్నట్టు ఇంకా ఇచ్చేసి వచ్చాను. నెక్స్ట్ ఇంకా పొయ్యి మీద అయితే గుండి పెట్టేసుకున్నాండి. పప్పు అయితే ఏంది లేదు, మామూలుగానే ఉడకబెట్టాలి, అంతగానే ఏం లేదు. ఇక చింత చిగురు అంటారా, ఎంత బాగుంటుందో అండి అసలు. వేడివేడి అన్నం అంటే ఏదైనా కర్రీ వేడివేడి అన్నంలో బాగానే ఉంటుంది. మీ అందరికీ తెలుసా అసలు చింత చిగురు అంటే? మ్యాక్సిమం తెలిసే ఉంటుంది, బాగుంటుంది అనమాట. మ్యాక్సిమం చాలామంది ఊర్లలో తింటారు ఇది ఎక్కువ. ఇప్పుడు సిటీలో ఏంటంటే అమ్ముతున్నారనమాట. నేను ఒకసారి చూసిన మార్కెట్లో అమ్ముతున్నారు, ఇట్లనే కూరగాయల మార్కెట్కి వెళ్తాను కదా, చెటాకు ఎంతనో అమ్ముతున్నారు అన్నట్టు. నేనైతే తీసుకోలేదు కానీ చూశాను. అదే ఊర్లలో అయితే ఫ్రీగా దొరుకుతాయి కదా, చింత చెట్టు ఎక్కడ ఉంటే పోయి అక్కడ పోయి తెంపుకోవచ్చు. ఇక ఏంటంటే ఇంట్లో రొయ్యలు కానీ కొన్ని ఎండు చేపలు కానీ వేసి వండుతారనమాట. మా అమ్మ వండి నాకు పెట్టేది. అంటే మా చెల్లెళ్ళు మేము తినేటోళ్ళం అన్నమాట పెళ్లి కాక ముందుకు. మస్తు చేస్తుండే. అది మాది ఊరు సైడ్ కదా కొంచెము, అంటే సిటీకి అవుట్స్కట్స్ అనమాట. బాగా తింటుండేనండి నేనైతే. బాగుంటుంది పుల్ల పుల్లగా, అందులో అంతా ఏమి వేయకపోయినా పర్లేదు, జస్ట్ ఉల్లిగడ్డ మగ్గబెట్టి జస్ట్ ఇది వేసి కొంచెం లైట్గా వాటర్ వేస్తే వేయచ్చు, లేకపోతే లేదు అదే ఇట్లా మంచిగా మెత్తగా ఉడికిపోతుంది అనమాట. అట్లనైనా తినచ్చు. మా అమ్మ అయితే బాగా వేస్తుండే. ఇక మ్యారేజ్ అయినాక అయితే ఇది ఫస్ట్ టైం అనుకోండి ఇక మీరు. అంటే ఇంటికి వెళ్ళినప్పుడు 2-3 సార్లు తిన్నా, కానీ నా చేతులతో ఇక్కడ ఉండడం అయితే ఫస్ట్ టైం అన్నట్టు. ఇక తెలుసు నాకు ప్రాసెస్, కానీ ఇక ఇక్కడ సిటీలో దొరకదు కదా చింత చిగురు, తక్కువ అనమాట. ఇక సో తెచ్చేసానండి. ఇక అది చెల్లవాళ్ళ ఇంటికాడ తెచ్చి ఇక్కడైతే పొయ్యి మీద వేసాను. ఇంక అప్పటికే మా పిల్లలు అయితే లేసారు. ఇంకా నేనైతే పిండి అయితే పోసి అదే పిసికి పెట్టుకున్నాను కదా చపాతీకి, ఇక అదైతే మొత్తం యాడ్ చేసినానండి. ఏం లేదు ఇంకా మామూలుగా నేనైతే ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు వేసానండి. ఇక అల్లం వెల్లిగడ్డ ఉంటే అల్లం వెల్లిగడ్డ వేయాలి, నా దగ్గర లేదు. ఇక నేను ఆ వెల్లుల్లికాయలు ఉంటే అచ్చపెచ్చగా దంచేసి ఉల్లిగడ్డ వేసినాక ఈ అల్లం వెల్లిగడ్డ ఇవి వేసాను అనమాట. వెల్లుల్లి వేసేసి కొంచెం మగ్గగానే నీట్గా కడిగి పెట్టుకున్నాను అనమాట చింత చిగురు. ఇక వేసేసాను అనమాట. అది మగ్గగానే చూసారు కదా, అది మగ్గగానే కొంచెం వాటర్ అయితే గ్రేవీ కోసం వేయాలా, వాటర్ వేసాను. ఇక తర్వాత పప్పు వేసిన అనమాట. ఇక మామూలుగా ఉడకబెట్టాలి పప్పు, మరీ మెత్తగా ఉడకబెట్టొద్దు, అప్పుడు ఇట్లా పప్పుచారులాగా అయిపోతుంది, అది పప్పు అవుతుంది. మంచిగా కొంచెము
మామూలుగా ఉడకబెట్టి వేయాలన్నమాట. ఇక కొంచెం వాటర్ మనకు తగినన్ని కన్సిస్టెంట్ అది పట్టి యాడ్ చేసుకోవాలి. వేసి తర్వాత ఉప్పు కారం వేసుకుంటే అయిపోతుంది. ఇక నేను కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా ఉంది కదా అని వేసేసాను అంతే. ఇక చూసారు కదా, ఇక అట్లా అయిందనమాట. ఇక మా ఆయన కొంచెం గ్రేవీ ఉండాలి కదా అనేసి ఇక మొత్తం కొంచెం వాటర్ యాడ్ చేసి ఇక అది ఉడకబెట్టేసి సిమ్లో పెట్టానమాట. ఇక అది ఇంక అప్పటి వరకు నేను చపాతీలు చేసిన అప్పటి వరకు కొంచెం ఉడుకుతుంది కదా అనేసి. సో ఇక మా వాడైతే లేచాడండి. ఇక నేను చపాతీలు చేయనిస్తలేడు, ఏదో దబా దబా వేసాను. ఏడుస్తున్నాడు, వాడికి ఏదో కావాలంట, అగరబత్తి కావాలని నాది అక్కడ చూపిస్తున్నాను అనమాట దేవుని ఫోటోల సైడ్. వాడికి ఏమైందో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసిండు అగరబత్తి కావాలనేసి. ఇక మా ఆయనకైతే పెట్టానండి. ఇంకా మా ఆయన అయితే తింటున్నాడు. నేనైతే ఇక్కడ టిఫిన్ బాక్స్ టిఫిన్ బాక్స్ కట్టేస్తున్నాను అనమాట. ఇక పిల్లలకైతే మోకాలు కడిగిపించేసాను, అప్పుడే బ్రష్ చేయించాను. ఇక వాళ్ళకు ఏం చేయలేదన్నమాట. ఇక స్నాక్స్ అంటున్నా, బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు. ఇక వాళ్ళకు బిస్కెట్స్ ఇచ్చానమాట, మ్యారీగోల్డ్ బిస్కెట్స్ ఒక 4 ఇచ్చాను పిల్లలకైతే. ఇక తింటారు కదా అనేసి. ఇక లేసారు 8 o'clock వరకే లేసారండి. సో ఇక ఇక్కడైతే అంతలోపే పువ్వులు వచ్చిందనమాట. 20 రూపీస్ ప్యాకెట్ అన్నట్టు పువ్వులు. ఇక ఆ పువ్వులు అయితే కొన్నానమాట. ఇక దేవునికి అయితే మంగళవారం కదా దీపం పెట్టాలనేసి. అంత పని ఏం లేదు, సర్దిరేది మొన్ననే అంత పని అయిపోయింది కదా. ఇక మామూలుగా అయితే ఇక అంత సదిరేసుకున్నా. ఇక ఇక్కడైతే బాసనలన్నీ తోమేసిన. ఇక మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయిండు. ఇక పిల్లలకైతే మళ్ళీ చపాతీ పెట్టానమాట. ఇక తిన్నారు. వాళ్ళకి నేనే దగ్గర నుండి తినిపించిన. తిన్నాడు మా వాడు తిన్నాడు అనమాట, మా చింకు. ఇక వానికి తినిపించేసాను. తర్వాత ఇక ఇక్కడైతే స్నానం చేసుకొని వచ్చానండి. ఇక పిల్లలు అయితే బాల్తో ఆడుకుంటారు అనమాట. ఇక నేను కడప కూడా కడిగేసాను. ఇక ఇదేమో మొన్న పెట్టాను కదా మ్యాంగోస్, మండే రోజు పెట్టిన మ్యాంగోస్ అనమాట దేవుని కాడ. ఇక మంచి స్మెల్ వస్తున్నాయి అనమాట. అవి మన మామిడి పండ్లు అనమాట, చీకే మామిడి పండ్లు అనమాట, రసాలు ఉంటాయి కదా. బాగుంది, మంచి స్వీట్ స్మెల్ వస్తుంది, బాగుందన్నమాట. ఇంక తీసి ఫ్రిడ్జ్లో పెట్టిన, ఇంకా తర్వాత తిందామనేసి ఇక పిల్లలు నేను. ఇక్కడైతే ఇక మొన్న పేపర్లో వేసాను కదండి, అది కింది సెల్ఫ్లో, రెండో సెల్ఫ్లో వేసాను కదా, ఇంకా పైన సెల్ఫ్లో ఇంక వేస్తున్నాను. ఇక దేవుని సెల్ఫ్ ఉంది కదా, అది మొత్తం నీట్గా తుడిచి కొంచెం తడిబట్ట అయితే పెట్టి తుడిచిన అనమాట. తుడిచేసి ఇక పేపర్లో అయితే వేసాను. తర్వాత కింద 2 సెల్ఫ్లలో వేయాలి. ఇక ఇలా వీలైతే అలా అనమాట. నేను ఇంకా పిల్లని కూడా చూసుకోవాలి కదండి, అంత ఒకటేసారి పెట్టుకుంటా. ఒక్కొక్కసారి ఏంటంటే ఒక్కొక్కసారి కుదరదు అనమాట. ఇక పిల్లలకు కూడా తినిపించాలి కదా, మళ్ళీ వాళ్ళు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు, ఇక మధ్యలో సతాయిస్తుంటారు కదా, కుదరదు అన్నట్టు. సో ఇక అట్లా నాకు వీలైన తిరుగు కొంచెం కొంచెం చేసుకుంటా ఉంటాయి, ఇక అలా చూసుకుంటా. సో ఇదన్నమాట ఫ్రెండ్స్, వ్లాగ్ వచ్చేసి ఇంక ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం మొత్తం వీడియో చూసాక కొంచెం సపోర్ట్ చేయండి నా ఛానల్కి. కొత్త ఎవరు చూస్తున్నా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీ నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది అనమాట. సో అంతే అండి. ఇక్కడైతే దేవునికి అయితే ఇగో బెల్లం ఎక్కించానమాట. ఇంకా ఇగో ఇక్కడైతే అంతా సదరాలి ఇక్కడ కూడా. ఇక సో ఇదన్నమాట వ్లాగ్ వచ్చేసి. నెక్స్ట్ వ్లాగ్ కలుస్తాను. బాయ్.